ब्रह्मैव तेन गंतव्यं ब्रह्म कर्म समाधिनां यज्ञं నందలి హోమ సాధనములు హోమ ద్రవ్యములు హోమాగ్ని హోమము చేయువారు హోమం చేయబడిన అన్నియు బ్రహ్మ స్వరూపంలే అనేది ఏకాగ్ర భావంతో ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మంనే పొందగలడు. అంటే యజ్ఞం ఆచరిస్తే ఎంత విలువ అనేది తెలియజేశారు. ఇంకా ఇది పంచ సాధన మార్గంగా చెప్పబడింది. అంటే మనం అగ్నిహోత్రం ఆచరిస్తే యజ్ఞము దానము తపము కర్మ స్వాధ్యాయము యజ్ఞము దానము చూడండి, మనకు ఎంతో మంది పెద్దలు కూడా అంటారు మీకున్న దాని లోపల దానం చేయండి అనేది కూడా అంటుంటారు. అంటే ఈ దాన గుణం కూడా మనకు యజ్ఞంతో పాటుగానే వస్తుంది. యజ్ఞం ఆచరిస్తే నెక్స్ట్ కావాల్సింది ఏంటి? దాన గుణం. అంటే దేనికైనా సరే ఒక బీదవాడు కానీ ఆచరించేవాడు ఎవరైనా సరే మనం దానం చేయడం కూడా యజ్ఞం తర్వాత రెండో స్థానం దానానికి ఇవ్వబడింది. అంటే మనం దానం చేస్తున్నామంటే మనం గొప్ప కాదు, ఎవరైతే స్వీకరిస్తున్నారో అతడు మనకు ఆ అదృష్టాన్ని కలిగించిన భావన మన లోపల రావాలన్నట్టు. అంటే సత్కర్మ, దానం చేయడం కూడా మంచి సత్కర్మ అన్నట్టు. యజ్ఞ దాన తపం అంటే దీన్ని చేస్తే కూడా ఒక తపస్సు కూడా దీంట్లో జరిగిపోతున్నది. కర్మ అనుసరిస్తున్నాం. ఈ 4 జరిగినాయి అంటే యజ్ఞము దానము తప కర్మ ఈ 4 జరిగినాయి అంటే స్వాధ్యాయం అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. స్వాధ్యాయం అంటే ఏంటిది? అసలు నేనేంటిది, నేనెవరిని అంటే తనను తాను గురించి తెలుసుకోవడం అనేది ఈ అగ్నిహోత్రం ద్వారానే సంభవము. అందుకే దీన్ని పంచసాధన మార్గం అని అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి లాస్ట్ చివరికి ఏం చెప్తాడో వినండి. చివరికి ఏమంటాడంటే యజ్ఞ దాన తప కర్మ నా త్యాజ్యాం కర్మ మేవ తత్ యజ్ఞో దానం తపచ్చైవ భావనాని మనీషినాం. వినండి, ఇదెంత చెప్పాడంటే యజ్ఞము దానము తపస్సు అనేది కర్మములు త్యజింపదగినవి కావు. ఇవి 3 నువ్వు విడిచిపెట్టద్దు. నీ జీవితంలో ఈ 3 మాత్రం అసలు వీటిని విడిచిపెట్టద్దు, నీతో పాటుగా ఉండాలి. యజ్ఞము దానము తపస్సు కర్మం త్యజింపదగినవి అంటే ఇవి నీ విడిచిపెట్టొద్దు. చేయదగినవే యగును ఏలయనిన ఆ యజ్ఞ దాన తపములు బుద్ధిమంతులకు పవిత్రతను కలగజేయనవై ఉన్నవి. అంటే దీని ద్వారానే మనిషి యొక్క పవిత్రత అనేది తన జీవితం సార్థకం అనేది ఉంది. ఎన్నో ప్రాణులు పుట్టుతున్నాయి, చస్తున్నాయి. అంటే 84 లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నాయి. కానీ మనకు ఈ మానవ జన్మ దొరికిందంటే, మానవ జన్మ లభించిందంటే మళ్ళీ కనీసం మనకి మానవ జన్మనన్నా దొరికేటట్టుగానే మనం సత్కర్మలు చేయాలి. లేక అంటే పాప పుణ్యములు అనేవి ఒక త్రాసు లాగా బ్యాలెన్స్ గా ఉంటాయి అనుకోండి. నువ్వు చేసేటటువంటి ఈ జీవితం లోపల, ఈ జన్మ లోపల పుణ్యకార్యములు ఏవైనా చేస్తే ఇంకొక మంచి ఉన్నతమైనటువంటి జన్మ నీకు తప్పనిసరిగా ఉంటుంది. అంటే దాని ద్వారా ఎవరైనా